నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఓవైపు కేసులు, మరోవైపు వదంతులు. ఇప్పుడు కవిత లేఖ చుట్టూ గుసగుసలు. కేసీఆర్ కు లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి? ఫైనల్ గా అది ఎలా బయటకొచ్చింది? ఇంతకీ గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? కేసీఆర్ కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ ఎందుకయ్యారు? సమాధానాలు లేని ప్రశ్నలతో ఇక తలనొప్పులేనా? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? కారణాలేంటి? అసలు ఈ లేఖ ఎలా బయటకొచ్చింది? అందులోనూ కేసీఆర్ స్పీచ్ లో పంచ్ లేదని చెప్పడం ఏంటి? ఈ లెటర్ మీద బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలే. కానీ గులాబీ గూట్లో ముందు ముందు తలనొప్పిగా మారే క్వశ్చన్సే. ఇంతకీ కవిత లేఖలో ఏముంది? పాజిటివ్, నెగిటివ్ అంశాలేంటి? ఓవైపు కేసులు, మరోవైపు వదంతులు. ఇప్పుడు కవిత లేఖ చుట్టూ గుసగుసలు. కేసీఆర్కు లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి? ఫైనల్గా అది ఎలా బయటకొచ్చింది? ఇంతకీ గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? కేసీఆర్ కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ ఎందుకయ్యారు? సమాధానాలు లేని ప్రశ్నలతో ఇక తలనొప్పులేనా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. అమెరికా పర్యటనలో ఉన్న కవిత మే 2న రాసిన లేఖ వైరల్ కావడం ఆసక్తి రేపుతోంది. మై డియర్ డాడీ అంటూ లేఖాస్త్రాన్ని సంధించడం చర్చనీయాంశమైంది. మొత్తం 6 పేజీల లేఖను రాసిన ఆమె పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ఇటీవల వరంగల్లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సభలో జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ లేఖ రాశారు. కేసీఆర్ స్పీచ్ ఆసక్తికరంగా ఉందని లేఖలో పేర్కొన్న ఆమె ఆపరేషన్ కగారు మీద మాట్లాడడం బావుందని, అందరికీ నచ్చిందన్నారు. అంతేకాదు, కేసీఆర్ స్పీచ్ కేడర్లో కొత్త జోష్ నింపిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మాట్లాడిన తీరు బావుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా మాట్లాడడం హైలైట్ అని లేఖ కొనసాగింది. పెహల్గాం మృతులకు నివాళిగా మౌనం పాటించడం పాజిటివ్ అంశమని పేర్కొన్నారు. ప్రసంగంలో మీరు పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బావుందని రాసుకొచ్చారు. ఇక కేసీఆర్ స్పీచ్లో పలు నెగటివ్ అంశాలను కవిత తన లేఖలో జోడించారు. ముఖ్యంగా బీజేపీ టార్గెట్గా ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. ఆ పార్టీ వల్ల తాను బాధపడ్డారని చెప్పుకొచ్చారు. అలాంటి బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడాన్ని తప్పుపట్టారు. దానివల్ల పొత్తు పెట్టుకునే విధంగా సంకేతాలు వెళ్లాయన్నారు. బీజేపీని ఇంకా టార్గెట్ చేస్తే బావుండేదన్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీకి గెలుపు కోసం సాయం చేశామనే సంకేతాలు వెళ్లినట్లు కవిత హైలైట్ చేశారు. అటు వక్ఫ్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాల జోలికి వెళ్లకపోవడం పార్టీకి నష్టం కలిగించిందన్నారు. ఇక 2001 నుంచి పార్టీతో అంటిపెట్టుకుని ఉన్న వారికి వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించకపోవడం ఖచ్చితంగా మైనసే అన్నారు కవిత. ఇంత పెద్ద మీటింగ్కు మళ్లీ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్లు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని, కొన్ని నియోజకవర్గాల్లో ఫీడ్బ్యాక్ వచ్చిందని ఆరోపించారు. మళ్లీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్ బీఫామ్లు పార్టీ ఇస్తుందని వాళ్లు చెప్పుకుంటున్నట్లు కొన్ని చోట్ల నుంచి తెలిసిందని లేఖలో కవిత ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పార్టీకి నిర్దిష్టమైన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అవసరమని అంతా భావించారని, కానీ వరంగల్ సభలో అలాంటి స్పష్టత కొరవడిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా 1 లేదా 2 ప్లీనరీ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని కవిత సూచించినట్లు ఈ లేఖలో ఉంది. ఇలా అనేక అంశాలు లేవనెత్తుతూ కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండింగ్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ లోనే కాదు, ఇతర పార్టీల్లో దీనిపై చర్చించుకుంటున్నారు. లేఖ రాయడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు కవిత లేఖతో ఉలిక్కిపడ్డాయి. ఈ లేఖలోని అంశాలు పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై అనేక ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. నిజానికి కేసీఆర్కు తన కుమార్తె కవిత అంటే చాలా ఇష్టమని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. గతంలో నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ ఎమ్మెల్సీ పదవిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయాలను కవిత లేఖ రూపంలో రాయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఏమైనా ఉంటే డైరెక్ట్గా వెళ్లి మాట్లాడొచ్చు. కేసీఆర్ దగ్గర కవితకు ఆ యాక్సెస్ ఉంది. ఇలా కాకుండా లేఖ రాయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొంతకాలంగా బీఆర్ఎస్లో ఏదో జరుగుతుందని తెగ ప్రచారం నడిచింది. అందులో ఎంత నిజం ఉందో తెలీదు. కానీ అనేక అంశాలు చర్చకు దారితీశాయి. కేటీఆర్కు పార్టీ పగ్గాలిస్తున్నారని టాక్ నడిచింది. అలా అయితే హరీష్ రావు పరిస్థితి ఏంటి అన్న డిస్కషన్స్ జరిగాయి. దీనిపై హరీష్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు. పార్టీ మారుతున్నారనేది ఒట్టి అబద్ధమని తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు ఆయన క్లారిటీ ఇచ్చినా ఇంకా ఏవో అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేటీఆర్ 2 సార్లు హరీష్ రావును కలిశారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారంపై పార్టీలో చర్చ జరిగింది. పార్టీ అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది.
ఆ క్రమంలో హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కొందరు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చాలాసార్లు ఖండించారు హరీష్ రావు. పార్టీ మారుతారని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తేల్చి చెప్పారు. పార్టీ హైకమాండ్ మాత్రం సైలెంట్గా ఉండడంతో క్యాడర్లో గందరగోళానికి దారితీసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఓసారి అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత 2 సభల్లో కనిపించారు. అంతకుమించి ఆయన జనంలోకి వచ్చింది లేదు. వివిధ కారణాలతో కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోవడంతో పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని ప్రచారం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్య 3 ముక్కలాట సాగుతుందనేది బహిరంగ రహస్యమే అనేది కాంగ్రెస్, బీజేపీ నేతల వర్షన్. ఎల్కతుర్తి సభావేదికగా కేసీఆర్ దీనిపై పరోక్షంగానో ప్రత్యక్షంగానో రియాక్ట్ అయి ఉంటే పార్టీ శ్రేణులకు మార్గదర్శకంగా ఉండేది. రాబోయే రోజుల్లో తాను క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు ఆయన ప్రకటించుంటే పార్టీలో 3 ముక్కలాట ప్రచారానికి తెరపడేది. కానీ కేసీఆర్ అలా చేయలేదు. ఇలాంటి సమయంలోనే కవిత లేఖ బయటకు రావడం కలకలం రేపుతోంది. అసలు కవిత కేసీఆర్కు రాసిన లెటర్ బయటకు ఎలా వచ్చింది? లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి? అందులో కేసీఆర్ స్పీచ్లో పంచ్ లేదని చెప్పడం ఏంటి? బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని కవితే అనుకోవడం ఏంటి? ఈ లెటర్ మీద బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు అనేది చర్చకు తావిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలే. కానీ ముందు ముందు బీఆర్ఎస్కు తలనొప్పులు తెచ్చే ప్రశ్నలే. మొత్తానికి తాజా పరిణామాలతో తెలంగాణ భవన్ వైపే అందరి చూపు మళ్లింది. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోందని చర్చించుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలైతే ఇష్యూను అడ్వాంటేజ్గా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కవిత లేఖ కాంగ్రెస్, బీజేపీలకు అస్త్రంగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీలో అంతర్గత పోర్ నడుస్తోందని ఇప్పటికే బీఆర్ఎస్ ని ఆ పార్టీలు కార్నర్ చేశాయి. ఇప్పుడు కవిత లేఖ బయటకు రావడాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టాప్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని గుసగుసలు గుప్పుమన్నాయి. ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ పొలిటికల్ కారిడార్లలో వదంతులు కూడై కూశాయి. సరిగ్గా ఇదే టైంలో కవిత లేఖ బయటకు రావడం దీనికి మరింత ఆజ్యం పోసేలా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో చీలిక మొదలైందని కాంగ్రెస్, బీజేపీలు గులాబీ పార్టీని కార్నర్ చేశాయి. ఈ సమయంలో కవిత లేఖ రాయడాన్ని ఆ పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి. తాము ఆరోపిస్తున్నట్లు లుకలుకలు నిజమేననడానికి ఇదే సాక్ష్యం అంటూ చెప్పుకుంటున్నాయి. లేఖలో కవిత ప్రస్తావించిన కొన్ని అంశాలు అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఆ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని తాము చెప్పిన దానికి కవిత లేఖే నిదర్శనమని కాంగ్రెస్ అటాక్ చేస్తోంది. బీఆర్ఎస్ లో చీలికలకు ఇదే రుజువని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్కు అప్పగిస్తారని కవిత, హరీష్ రావు ఆందోళనలో ఉన్నారని కామెంట్ చేశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కవిత లేఖ రాశారు. ఆ లేఖకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి. మీ చెల్లిని తీసుకుపోయి జైలు పాలు చేసినటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక్క నిమిషం మాట్లాడేదని ఆమె ఆవేదనలో కనపడుతూనే ఉంది. ఆమె చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిర్రు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది? మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా కవిత లేఖపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరిందని, కవిత రాసిన లేఖతో విభేదాలు బయటపడ్డాయని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ సిద్ధమవుతున్నారని లేఖ ద్వారా కవిత చెప్పకనే చెప్పేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పిన లేఖ ద్వారా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మేము మొదటి నుంచి కూడా చెప్పాం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని. ఈరోజు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో రజతోత్సవం పేరిట జరిగిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడుకుంటూ ఉండడాన్ని, కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మేము మొదటి నుంచి చెబుతున్నది ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలే చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన సందర్భంగా కోరుతూ అటు బీజేపీ కూడా కవిత లేఖపై స్పందించింది. తాను వారం కిందే చెప్పినట్లుగానే కవిత లేఖ బయటకొచ్చిందంటున్నారు ఆ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ లో పంచాయతీకి ఇదే ప్రూఫ్ అన్నారు. కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది,
అలవికానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకుని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవపడుతుంది. 8,000 ఎంపీటీసీలు హైకమాండ్ కాకుండా ఇన్ఛార్జీలకు ఇస్తారు అని ఆమె చెప్పినప్పుడే అర్థమవుతా ఉన్నది ఆమె ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్దమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లీటర్లో చెప్పడం జరిగింది. పదవులు అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. కవిత రాసిన లేఖ ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తుందని మరికొందరు బీజేపీ నేతలు అన్నారు. ఇది గులాబీ పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టిందన్నారు. అయితే దీనిపై కేసీఆర్ కవిత మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉందని చెబుతున్నారు. కేసీఆర్ గారు నేరుగా మాట్లాడతారా, అయితే కవిత మీద క్రమశిక్షణ చర్య, కవిత గారి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారా? కవిత గారు ఉత్తరం లీక్ చేసింది కవిత గారా, లేదా కేసీఆర్ గారు ఇంటి నుంచి కావాల్సుకొని ఇంకెవరి ద్వారా కేసీఆర్ గారే లీక్ చేయించారా? ఈ ఎత్తుగడలను కూడా రేపు నుండి బయటకు వస్తాయి. బట్ ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావటం, ప్రజల మధ్యలో రావటం ఖచ్చితంగా అది రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటిదాకా 38 సీట్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, వారి నాయకుడు కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్ గారు పార్టీని ఒక తాటిపై నడిపించాలనేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి సమర్థులా కాదా అనేటువంటి విషయం, నేను అసమర్థుల పదం ఉపయోగించను, సమర్థులా కాదా అనే విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పుడు ఉత్తరం రాయటం ఏంది? మీరు ఉత్తరంలో రాశారు బీజేపీయే ప్రత్యామ్నాయంగా అందరూ భావిస్తున్నారు, 100% కరెక్టు. ఈ బీజేపీనే ప్రత్యామ్నాయం అవుతుంది తెలంగాణలోనే భయంతోనే ఈరోజు ప్రజల్ని, మీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళని తప్పుదారి పట్టడానికి ఇటువంటి ఒక లేఖ రాసి మీ ఫ్యామిలీ చుట్టూ, మీ కుటుంబం చుట్టే రాజకీయాలు తిప్పాలనే ప్రయత్నంలో ఇదొక భాగము. అర్థమైపోయింది. ప్రజలు అనుకున్న సమయంలో ఇది రాసి ఏదో బీఆర్ఎస్ ఉన్నది, ఊపుంది, మీ నాన్నగారు మాట్లాడేటువంటి ఒక స్పీచ్లో చాలా పవర్ ఉంది అనేటువంటి మీరు అనుకోవడం సరిపోదు. ఈరోజు తెలంగాణ ప్రజలు నిశ్చయించుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు. అటు కవిత లేఖ, ఇటు కాంగ్రెస్ బీజేపీల విమర్శలకు బీఆర్ఎస్ ఎలా సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరుస కేసులు బీఆర్ఎస్ ని వెంటాడుతున్నాయి. దీనికి తోడు బీజేపీతో చేరుతుందా, కాంగ్రెస్ తో చేరుతుందా అని వదంతులు కొన్నాళ్లుగా ఊపందుకున్నాయి. ఇప్పుడేకంగా కేసీఆర్ నే ప్రశ్నిస్తూ కవిత లేఖ రాయడం ఆ పార్టీని మరింత టెన్షన్ పెడుతోంది. కాళేశ్వరంపై నోటీసులకు ఎలా స్పందించాలని మంత్రాలు జరుపుతున్న వేళ లేఖపై గుసగుసలు మొదలవడం బీఆర్ఎస్ నేతల్ని కలవరపెడుతోంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు విద్యుత్ ఒప్పందాల కేసులు, మరోవైపు కాళేశ్వరం టెన్షన్ బీఆర్ఎస్ ని ఊపిరి సలపనివ్వడం లేదు. వీటికి తోడు కవిత లెటర్తో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇటీవలే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపింది. నెక్స్ట్ ఏం జరగబోతుందంటూ ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడిచింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు సైతం నోటీసులు జారీ కావడం మరింత చర్చనీయాంశమైంది. వారిని వచ్చే నెలలో వరుసగా విచారణకు రమ్మని పిలవడంతో ఇద్దరూ ఎంక్వైరీకి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 1.5 ఏళ్ల కాలంగా ఆయన అక్కడే ఉండిపోయారు. మధ్యలో 1-2 సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకొచ్చారు. కాళేశ్వరం మీద కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న ప్రశ్నలు బీఆర్ఎస్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ హాజరు కాకుంటే కమిషన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ముందు లోకల్ బాడీస్, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్కు నోటీసులు రావడంపై పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న చర్చ సైతం జరుగుతోంది. విచారణకు హాజరైతే కేసీఆర్ ఏ నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు, పార్టీ పట్ల ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తి రేపుతోంది. కేసులకు తోడు ఇప్పుడు అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్కు తలనొప్పి తెప్పిస్తున్నాయి. వదంతుల వెనక ఎవరు ఉన్నారో, ఎందుకు వైరల్ చేస్తున్నారో కానీ పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని ఆందోళన చెందుతోంది. ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా అంతిమంగా పార్టీ నష్టపోతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీలో విభేదాల గురించి బయట ప్రచారం జరుగుతున్న క్రమంలోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. వరంగల్లో ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ ప్లీనరీ వ్యవహారాలు చూసే బాధ్యతను కేసీఆర్ మొదట హరీష్ రావుకు అప్పగించారు. తర్వాత ఏం జరిగిందో కేటీఆర్ అంతా తానయ్యారు. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు ఆస్కారం కల్పించింది. ప్లీనరీ ముగిసిన తర్వాత మే 2న కవిత కేసీఆర్కు ఒక లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. ప్లీనరీ ఉత్సవాల మంచి చెడుల్ని అందులో ఆమె ప్రస్తావించారని టాక్ నడిచింది.
ఇప్పుడు అదే లేఖ వైరల్గా మారింది. ఇంటా బయట చర్చకు తెరతీసింది. తండ్రి తనయాలు పరస్పరం చర్చించుకోకుండా లెటర్ రాసుకునేంత అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. కవిత లేఖ రాయడం వెనుక ఏదో అసంతృప్తి ఉందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఇంటర్నల్గా నడుస్తోంది. గత నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ సభలో అధినేత కేసీఆర్ పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. బీజేపీపై తక్కువ కోపం చూపించడం రాబోయే రాజకీయాలకు ఆయన పంపిన సంకేతాలు అని పార్టీ శ్రేణుల్లో చర్చ అప్పుడే జరిగింది. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా, వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఇదే అంశాన్ని లేఖలో కవిత ప్రస్తావించారు. బీజేపీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సిందన్నారు. దీనికో కారణం ఉంది. లిక్కర్ కేసులో బీజేపీయే తనను అరెస్ట్ చేయించిందనేది కవిత ఫీలింగ్. కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అలాంటి పార్టీపై స్ట్రాంగ్గా మాట్లాడకపోవడం ఆమెకు నచ్చలేదు. తనను కష్టపెట్టిన పార్టీపై ఇంకాస్త ఘాటుగా స్పందించి ఉంటే బావుండేదని కవిత లేఖలో అభిప్రాయపడ్డారు. మరోవైపు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఇటీవల కవిత కామెంట్ చేశారు. తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. పార్టీలో పరిణామాల్ని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎవరేం చేస్తున్నారు, దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు, పార్టీపై ఎలా స్పందిస్తున్నారు అనే వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లు టాక్. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే సమయంలో కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 3.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసుల అంశాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అటు కవిత లెటర్ చర్చకొచ్చినట్లు టాక్. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ కామన్. వాటిపై ఎప్పుడూ ఏదో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అంతకుమించిన పరిణామాలు బీఆర్ఎస్లో జరుగుతున్నాయని టాక్. మరోవైపు ఇంటర్నల్ ఇష్యూస్ని కేసీఆర్ ఎలా డీల్ చేయబోతున్నారు? కాళేశ్వరం విచారణకు హాజరవుతారా, లేదంటే గతంలో విద్యుత్ కమిషన్ నోటీసుల విషయంలాగే వ్యవహరిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. అన్నిటికీ మించి కవిత లెటర్పై స్పందిస్తారా లేదా అనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. చూడాలి మరి కేసీఆర్ ఏం చేస్తారో.